ఎన్నికల హామీలు అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2 పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీని పట్టాలెక్కించబోతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టబోతున్నట్లు సీఎం తెలిపారు. బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2 పథకాలు అమలు చేసిన సర్కార్ మరో హామీని పట్టాలెక్కించబోతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో కుల గణన చేపట్టబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, ఎన్నికల అమలు దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చూసాం, ఇప్పటికే 2 పథకాలు కూడా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో హామీ పట్టాలైతే ఇచ్చబోతుంది. మరోవైపు ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు కూడా నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందించినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మనం చూస్తాం, ఇటు ఫిబ్రవరి నెలలో కూడా 500కే గ్యాస్ సిలిండర్, అలాగే ఇటు ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ కింద కూడా మరోవైపు రంగస్థితులు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో మరో పథకాలు కూడా శ్రీకారం చుట్టేసి కూడా రేవంత్ సర్కార్ అధికారులకు కూడా ఆదేశాలు తెలుస్తా ఉంది. ఇటు బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై కూడా సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై కూడా అధ్యయనం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే కులగణనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మొదటగా అంటే కేంద్రానికి ఆదర్శంగా నిర్వహణ నేపథ్యంలోనే కులగణన ముందే తెలంగాణ వ్యాప్తంగా చేపట్టు కూడా ఇప్పటికే చూస్తున్నట్టుగా తెలుస్తాము. ఈ నేపథ్యంలో బీసీ గణన చేపడతామనే గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదిక బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించేందుకు కూడా వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీ సంఘాలు కానీ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు బీసీ కులగణన చేపట్టాలి అని కూడా ఇప్పటికే ప్రత్యేకమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటు అన్ని రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఆదర్శంగా నిలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు కులగణన చేపట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలిపారు. అయితే ఇటు ఎన్నికల అమలుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో పథకం ఏదైతే ఉందో ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు కూడా లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా ఇటు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే ఇటు ప్రచార సభలు కూడా చాలా ప్రచార సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ కూడా నెరవేర్చేందుకు కూడా రాష్ట్ర సర్కార్ ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా అందించారు. కాబట్టి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ మరోవైపు ఇటు లక్షతో పాటు తులం బంగారం ఇస్తాను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభల్లో అలాగే ఇటు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క పథక ఇంప్లిమెంటేషన్ కూడా
విధి విధానాలు రూపొందించున్నాయి కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి నిధుల సమీకరణ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిపిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే మరోవైపు మరో 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు షాదీ ముబారక్ పథకం ఇంప్లిమెంటేషన్ తో పాటు అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఇటు 200 యూనిట్లో కూడా ఉచిత విద్యుత్ అందించేందుకు కూడా ఇప్పటికే విధి విధానం రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా ఇటు రాష్ట్ర సర్కార్ కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. గాయత్రి. సతీష్, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో చాలా విషయాలు అయితే డిస్కస్ చేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వాళ్ళకి తులం బంగారం ఇవ్వాలంటూ. ఏవైతే ఇది పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? దీనిపై ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి నెల వరకు కూడా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంచెం నిధుల కొరత ఉన్న నేపథ్యంలో ఇది ఇప్పటికే మరో 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మనం చెప్తున్నామో ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కూడా మరోవైపు అధికారులు కూడా కసరత్తు ముమ్మరం చేశారు. మరోవైపు కొత్తగా రేషన్ కార్డు ఇష్యూ జారీ కోసం కూడా ఇటు ఆదేశాలను కూడా జారీ చేసిన నేపథ్యంలో కొంచెం నిధుల సమీకరణలో భాగంగా కొంచెం రాష్ట్ర సర్కార్ కొంచెం ఒత్తిడులు అయితే ఎదుర్కొంటుందని చెప్పుకొచ్చి ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ అయిపోతే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇటు షాదీ ముబారక్ సంబంధించి కానీ మరోవైపు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పెళ్లి అయిపోయి చాలా మంది కూడా పెండింగ్ లో వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క డబ్బుల కోసం కూడా. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఈ 2 నెలల్లో కూడా చాలా వరకు పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై ఇటు అధికారులు కూడా కసరత్తు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 3rd వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో కానీ యొక్క షాదీ ముబారక్, అదేవిధంగా ఇటు కళ్యాణ లక్ష్మికి సంబంధించి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కూడా అధికారులు దీనికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గాయత్రి. సతీష్, 2011 సెన్సెస్ ఇంకా యూజ్ చేస్తున్న దేశవ్యాప్తంగా కూడా. మరి బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ నిధులు కేటాయించడానికి జనాభా లెక్కలు చేస్తామంటూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టు అసెంబ్లీలో ఏమైనా బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందా? డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా. ఎందుకంటే ఇటు కుల గణన చేయాలని కానీ బీసీ గణన చేపట్టడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. దీనికి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది. ఈసారి పెద్ద ఎత్తున కూడా అంటే ఇటు బీసీ సంఘాల నుంచి కానీ పెద్ద ఎత్తున కూడా కుల గణన చేపట్టలేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఎక్కడ కూడా చేపట్టలేదు కాబట్టి అప్పటికిప్పటికీ ఈ యొక్క జన సమీకరణలో భాగంగా కూడా ఎక్కువ బీసీ గణన కూడా చేపట్టడం కూడా కాంగ్రెస్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అనుగుణంగా అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రాథమికంగా నిర్ణయిస్తారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఈ నిర్ణయం కూడా వీలుంటుందని తెలుస్తాం. ఎందుకంటే ఏ సంఘానికి ఎంత ప్రవేశపెట్టిన విధికి కూడా రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో ఒక సర్వే కూడా చేసింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ సర్వే ద్వారా సరిపెట్టింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఇప్పుడు బీసీ జనాభా ప్రాతిపదికన కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో త్వరలో ఇటు అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీ గణన చేపడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో దీనిపై ఒక తుది నిర్ణయం అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కేంద్రంపై కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కానీ ఈ లోపల రాష్ట్రంలో కులగణన చేపట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కూడా ఒక ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీసీ గణన చేపడతామని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా బిల్లు ప్రవేశపెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికంగా నిర్ణయించింది. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో నిధుల కేటాయింపు చేసేందుకు కూడా కసరత్తు పంపించేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది ఒక శుభశుభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కూడా ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల పైగా కూడా ఈ యొక్క జనాభా ప్రాతిపదికన కూడా ఏదైనా కూడా ఇటు బీసీ జనాభా సంబంధించి బీసీ గణన కూడా చేపట్టలేదు కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే మాత్రం ఇది అన్ని రాష్ట్రాలకు మాత్రం ఒక అధ్యయనం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ గణన చేపడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో బడ్జెట్ లో కూడా ఒక ప్రణాళికంగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కూడా భావిస్తుంది. అదేవిధంగా బీసీ జనాభా ప్రాతిపదికన కూడా బడ్జెట్ లో నిధుల కేటాయింపు చేసినట్టు కూడా బిల్లు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు బీసీ బిల్లుకి సంబంధించి కూడా అసెంబ్లీలో
ఒక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు కూడా డైరెక్ట్ ఇచ్చారు. త్వరలో దీనిపై ఒక తుది నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.